రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అందరికీ 4 ముఖ్యమైన సూచనలు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫస్ట్ పాయింట్ అప్రూవ్డ్ ఆర్ నాన్ అప్రూవ్డ్ లేఅవుట్. సెకండ్ పాయింట్ లొకేషన్, నేషనల్ హైవే కానీ అతి దగ్గరలో ఉన్న రోడ్డు సైజ్ ఎంత, కనెక్టివిటీ ఎలా ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ నియర్ బై కాలేజెస్, స్కూల్స్. అండ్ ఫోర్త్ పాయింట్ హాస్పిటల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. అయితే మీరు ఈ పాయింట్స్ మీరు చూసుకొని ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 4 పాయింట్స్ మీదే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరిగే అవకాశం ఉంది. వెల్కమ్ ఆల్ ద ఇన్వెస్టర్స్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం, రైట్ ప్రాజెక్ట్. ఈరోజు ఒక ప్రాజెక్ట్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ చివరి వరకు వీడియో చూడండి. సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఈ వెంచరు గుంటూరు టు విజయవాడ హైవే NH16 హైవేలో కాజా టోల్ ప్లాజా ముందు రైట్ సైడ్లో నాగార్జున యూనివర్సిటీ పక్కనే రామకృష్ణ వెన్యూజియా ఎంట్రన్స్లో నుంచి లోపలికి వచ్చి రామకృష్ణ విల్లాస్ అండ్ అట్ ద సేమ్ టైము హై రైజ్ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడే ఈ వెంచర్ ఉంది. ఈ వెంచర్ నేమ్ వచ్చేసరికి సైబర్ సిటీ. కంపెనీ నేమ్ SR టౌన్షిప్. కంపెనీకి ఒక గ్రేట్ హిస్టరీ ఉంది. లాస్ట్ 4 ఇయర్స్లో 6 ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ లేఅవుట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇన్వెస్టర్స్కి ప్రతి పెట్టుబడిదారులకి వాళ్ళకి 100% బెనిఫిట్స్ పొందారు. డెవలప్మెంట్స్ పరంగా, అదేవిధంగా వాళ్ళకి వచ్చిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్. సో SR టౌన్షిప్ అనే కంపెనీ డెవలప్మెంట్స్ విషయంలో కాంప్రమైజ్ కాదు. ఏదైతే కస్టమర్కి ప్రామిస్ చేసిందో 100% డెవలప్మెంట్స్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా SR టౌన్షిప్లో 4 ఇయర్స్ కంపెనీయే మెయింటైన్ చేస్తుంది ప్రాజెక్ట్ని. కస్టమర్ దగ్గర నుంచి రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఒక వాచ్మెన్ అరేంజ్ చేసి ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళే మానిటర్ చేసి చెట్లు పెంచి సో అన్నీ కంప్లీట్గా 4 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ తోటి డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అటువంటి కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 100% సెక్యూరిటీ ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, ఆ ప్రాజెక్ట్ అప్రూవ్డా నాన్ అప్రూవ్డా. సో అప్రూవ్డ్ అయితే ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యి వాళ్ళు కంప్లీట్ చేశారా వర్క్ని లేదనేది ప్రతి ఒక్క ఇన్వెస్టరు తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది మనకి హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది APCRD అప్రూవ్డ్ ప్రాజెక్టు. టోటల్ లేఅవుట్ 25 ఎకర్స్ మనకి ప్రాజెక్టు 2 ఫేజెస్లో డెవలప్ అవుతుంది. 12.5 అండ్ 12.5. ఇప్పుడు ఫేజ్ 1 స్టార్ట్ అయింది. ఫేజ్ 1లో మనకు ఆల్మోస్ట్ 165 ప్లాట్స్ వచ్చినాయి. సో దీంట్లో ఆల్రెడీ 65 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి మనకి. అండ్ ఓన్లీ 2 కమర్షియల్ బిట్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఫేజ్ 1లో. అండ్ ఈ 12.5 ఎకర్స్లో మనం ఆల్మోస్ట్ 1.25 ఎకర్స్ ఓన్లీ పార్క్ అండ్ ప్లే ఏరియాకి వదలడం జరిగింది. ఎందుకంటే CRDA గైడ్లైన్స్ ప్రకారం. సో మీరు వెంచర్ చూసినట్టయితే ఆ మెయిన్ రోడ్డు 60 ఫీట్ రోడ్డు. సో దాంట్లో నుంచి వెంచర్లోకి రావడానికి కంప్లీట్గా 40 ఫీట్ రోడ్డు. సో వెంచర్లో మొత్తం 3 రోడ్లు ఉంటాయి. అన్ని రోడ్స్ 40 ఫీట్ రోడ్స్, సిమెంట్ రోడ్స్ మాత్రమే. సో ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిసిటీ. పార్క్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి బుద్ధా స్టాచ్యూ కూడా రాబోతుంది. అండ్ వాకింగ్ ట్రాక్. కంప్లీట్గా దీన్ని డెవలప్మెంట్ చేసి సో కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత SR టౌన్షిప్ కంపెనీది. సో ఇది ఫస్ట్ ఫేజ్ 1 వరకు. ఫేజ్ 2లో మళ్ళీ అగైన్ 1.25 ఎకర్స్ చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియాకి వస్తుంది. అంటే మనం ఏదైతే ఫేజ్ 1 ల్యాండ్ ఉందో దాంట్లో 10% ఆఫ్ ద ల్యాండ్ సో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మనం చిల్డ్రన్స్ పార్క్ ప్లే ఏరియాకి వదలాలి. దాంట్లో అడిషనల్గా మనం అమ్యూనిటీస్, వాకింగ్ ట్రాక్ అండ్ బుద్ధా స్టాచ్యూ కూడా అరేంజ్ చేస్తున్నాం. సో ఇంత పెద్ద కమ్యూనిటీలో ఉన్నప్పుడు మీ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు చూసినట్టయితే శోభా అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే బిగ్ అపార్ట్మెంట్స్ ఏదైతే మీరు చూస్తారో అన్ని అపార్ట్మెంట్స్కి వాటికి వాల్యూ ఎందుకు అప్రిషియేషన్ ఎక్కువ వస్తూ ఉంటుందంటే సో వాటిలో ఉన్న అమ్యూనిటీస్,
అమ్యూనిటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ప్రోడక్ట్ పెంచుకోవడం కోసం దాని ప్రజెంటేషన్ దాంట్లో ఉన్న యాక్టివిటీస్ని బట్టి మన ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో దాని కొరకు మన వెంచర్లో 100% డెవలప్మెంట్స్ అవుతాయి అండ్ అదేవిధంగా అలాగే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తారు కాబట్టి మనకి ఇది రైట్ ఇన్వెస్ట్మెంటు. దీని యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు ఎక్కువ పెరిగేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో మనకి హైవే నుంచి ఇది 60 ఫీట్ రోడ్డు, చిలుకూరు వెళ్ళే రోడ్డు. సో ఆ రోడ్లో నుంచి మనకి 40 ఫీట్ రోడ్స్ మన వెంచర్లో. సో మనం ఒక ప్లాట్ని కనుక తీసుకున్నట్టయితే ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాటు. సో ఇది 34x54 సైజు. ఇక్కడ మనకు వెంచర్లో 198 స్క్వేర్ యార్డ్ మినిమం, 200, 202 అండ్ 250 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 350 ఉన్నాయి, 450 వరకు స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి కార్నర్ బిట్స్. అలా డిఫరెంట్ ఫేజెస్లో మనకు ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ అండ్ అది పాయింట్, అగైన్ ద థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. ఇది మొత్తం ఒక ప్లాట్ అనమాట. సో ఈ ప్లాట్లో మనం ఒక విల్లా కట్టుకోవచ్చు, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. అదే 2 ప్లాట్స్ కనుక తీసుకున్నట్టయితే అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇది అదేవిధంగా మనకి త్వరలో రాబోయే సైబర్ సిటీ టవర్స్లో, ఐటీ టవర్స్లో సో సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినప్పుడు ఇక్కడ పీజీకి అనుగుణంగా ఉండే ప్లేస్ ఇది. ఎందుకంటే అతి దగ్గరలో 800 మీటర్స్లో మన ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకి ఏపీసీఆర్డీఏ టీఎల్పీ నెంబర్ ఆల్రెడీ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. అండ్ అదేవిధంగా సో ప్రొసీడింగ్ డాక్యుమెంట్ కూడా వచ్చింది. సో దానివల్ల మనకి వర్క్ కూడా ప్లాటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ ప్లాటింగ్ చేసేటప్పుడు సిఆర్డీ అప్రూవ్ చేసిన తర్వాత ఒక ఇంజనీర్ వచ్చి మనకి వాళ్ళు మిషన్తో చెక్ చేసి ఈ పాయింట్స్ ప్లేస్ చేస్తారు. అప్పుడే మనం ఈ ప్లాటింగ్ ఏరియాస్ పర్ఫెక్ట్గా 100% ట్రాన్స్పరెన్సీతో వస్తాయి. సో మాన్యువల్గా మనం వేసిన పాయింట్స్ కాదు ఇవి. సో ఏ ప్లాట్కి ఎంత సైజ్ అనేది సిఆర్డీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత దాని ప్రకారమే ఈ ప్లాట్స్ వేయడం జరిగింది. సో అలా ప్రతి ఒక్క ప్లాట్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కూడా మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక్కటి సిఆర్డీఏ గైడ్లైన్స్ ప్రకారమే ఇక్కడ అలైన్మెంట్ అయ్యింది. ఈ ఏరియాలో ఓకే రామకృష్ణ హౌసింగ్ బ్యాక్ సైడ్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్, మెగా వెంచర్ 25 ఎకర్స్లో ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ ఏరియాలో. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ మన ప్రాజెక్టు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వన్స్ ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత మనకి రోడ్స్, మిగతా డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అయితే ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వెంచర్ గురించి ఏంటంటే మనకి ఒకటి లొకేషన్. ఎందుకు ఈ లొకేషన్ మీరు చూజ్ చేసుకోవాలంటే ఇటు విజయవాడ కానీ ఇటు గుంటూరు కానీ మధ్యలో ఉంది. 18 కిలోమీటర్స్ ఎటు చూసినా. ఇటు మంగళగిరి జస్ట్ 5 కిలోమీటర్స్, వెస్ట్ బైపాస్కి జస్ట్ 5 కిలోమీటర్స్ 5 మినిట్స్ మాత్రమే. అండ్ సెక్రటరియట్ కనెక్ట్ అవ్వచ్చు అండ్ అమరావతి క్యాపిటల్ కనెక్ట్ అవ్వచ్చు. సో రోడ్డు కనెక్టివిటీ అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఇటు గుంటూరులో వర్క్ చేసుకోవచ్చు, ఇటు విజయవాడలో వర్క్ చేసుకోవచ్చు, లేదా సెక్రటరియట్లో వర్క్ చేసుకోవచ్చు, అమరావతిలో ఎనీ ప్రాజెక్ట్లో వర్క్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళకుండా వెస్ట్ బైపాస్లో నుంచి కనెక్ట్ అయ్యి వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళొచ్చు, లేదంటే ఇటు వైజాగ్ వెళ్ళొచ్చు, విజయవాడ కనెక్టివిటీ లేకుండా డైరెక్ట్గా. సో ఇంత రోడ్డు కనెక్టివిటీ ఉంది మనకి. అదేవిధంగా ఒక ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కూడా కాజా విలేజ్ బ్యాక్ సైడు సో మనకి అతి సమీపంలో వెంచర్కి 1 కిలోమీటర్ దూరంలో మనకు రాబోతుంది. అంటే ఈ ప్రాజెక్టు నంబూరు కాజా విలేజ్ మధ్యలో ఉంది. మన లేఅవుట్ వచ్చేసరికి నంబూరు విలేజ్ పంచాయతీ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది. 25 ఎకర్స్ మనకు ఆల్రెడీ తీసుకున్నాము. సో దీంట్లో ఫేజ్ 1 ఫేజ్ 2లో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే మీరు హాస్పిటల్స్, సో మనకి అతి దగ్గరలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ జస్ట్ 3 కిలోమీటర్స్లో ఉంది. అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది మంగళగిరిలో. అండ్ అదేవిధంగా మణిపాల్ హాస్పిటల్ అండ్ గుంటూరుకి వెళ్ళే రోడ్లో మనకు లలిత హాస్పిటల్ కూడా ఉంది. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే మీరు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకు 20 మినిట్స్ జర్నీ, అండ్ అమృత యూనివర్సిటీ అండ్ విట్ అండ్ అట్ ద సేమ్ టైం కేఎల్ యూనివర్సిటీ మనకు జస్ట్ 10 మినిట్స్ దూరంలో కేఎల్ యూనివర్సిటీ ఉంది. సో నాగార్జున యూనివర్సిటీ జస్ట్ 800 మీటర్ల దూరంలో ఉంది. నాగార్జున యూనివర్సిటీ 290 ఎకర్స్ మనకి ప్రాజెక్టు. సో అది జస్ట్ 800 మీటర్స్లో మన వెంచర్కి దగ్గరలో ఉంది. ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్ని ప్లేసెస్కి దగ్గరలో ఉన్న ఒక వన్ ఆఫ్ ద మెగా వెంచర్. ఎందుకంటే 25 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ పెరిగే అవకాశాలు 200% ఉన్నాయి. అందువల్ల ఎంత వెంచర్ పెద్దదైతే అంత ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఒక ఇన్వెస్టర్కి. సో 1 ఎకర్ ప్రాజెక్ట్ 2 ఎకర్స్ ప్రాజెక్ట్ కంటే ఎంత నెంబర్ ఆఫ్ ఎకర్స్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వెంచర్ అవడం వల్ల కాంపౌండ్ వాల్ కంప్లీట్గా మనకు వస్తుంది, ఫెన్సింగ్ వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైము
మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. సో కంప్లీట్ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది మీ ప్రాపర్టీకి. ప్రతి ప్లాట్కి మనం ఏం చేస్తామంటే నేమ్ ప్లేట్ ఉంటుంది. నేమ్ ప్లేట్లో కస్టమర్ నేము, సో ప్లాట్ సైజు, ప్లాట్ నెంబర్ ఉంటుంది. తర్వాత మీరు కొన్న తర్వాత మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, డైరెక్ట్ సైట్ రాగానే మీ ప్లాట్ ఏందో వాళ్ళు డైరెక్ట్ చూడొచ్చు. మీరు లొకేషన్ పంపించిన వాళ్ళు ఎక్కడ ఉందని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అంతా మీకు మీ ప్రాపర్టీ వేరే వాళ్ళు కబ్జా చేస్తారని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిఆర్డీ అప్రూవ్డ్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అదేవిధంగా మన సెక్యూరిటీ 4 years కంపెనీనే మెయింటైన్ చేస్తుంది మీ ప్రాపర్టీని. మీ ప్రాపర్టీకి 100% సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇది మీకు రైట్ టైము అండ్ రైట్ వెంచర్, రైట్ ప్రాజెక్ట్. ఎందుకంటే కంపెనీ మంచిదై ఉండాలి, అదేవిధంగా వెంచర్ బెస్ట్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వైజ్గా థింక్ చేసి మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఏదో ఆఫర్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి, ఎవరో తగ్గిస్తున్నారు కదా అని చెప్పేసి, తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పి కొనొద్దు. ఆలోచించి ఒక మీ ఓన్ అనాలిసిస్ చేసి ఏది బెస్ట్ ప్రాజెక్టు, లొకేషన్ ఎలా ఉంది, ఓకే, సో హైవేకి ఎంత దూరంలో ఉంది, ఎనీ స్కూల్స్ ఏమైనా ఉన్నాయా. మనకి ఇక్కడ 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. జెమ్స్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఉంది అండ్ వివిఐటి పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. సో 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకి సో అతి దగ్గరలో ఉన్నాయి. మన వెంచర్కి జస్ట్ 2 kilometers దూరంలో సో మనకి దశావతారం టెంపుల్ ఉంది, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. ఒక సాటర్డే ఆల్మోస్ట్ 1000 to 2000 పీపుల్ ఒక గుంటూరు, విజయవాడ నుంచి వస్తారు ఆ టెంపుల్ దేవుని దర్శించుకోవడం కోసం. ఎందుకంటే దాని పక్కన రెయిన్ ట్రీ పార్కు 100 acresలో ఎప్పుడో డెవలప్ అయ్యి ఆల్రెడీ ఎంతోమంది అక్కడ స్టే చేస్తున్నారు. సో ఇంత ఓకే డెవలప్మెంట్స్ ఉన్న ఏరియా, సో అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఆ ఏరియా అండ్ అమరావతి క్యాపిటల్కి అతి దగ్గరలో. ఎందుకంటే మీకు అది క్యాపిటల్ డెవలప్మెంట్స్ కొద్దీ దీని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. సో అందువలన మీరు ఇన్వెస్ట్ చేయాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 25,000 ఫర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి 24,000 ఫర్ స్క్వేర్ యార్డ్ పెట్టారు. సో ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం సో మనకి అతి తక్కువ టైంలో సో కంపెనీ కూడా ప్రైస్ ఇంక్రిమెంట్ చేయాలని చూస్తుంది. అందువల్ల మీరు నిజంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ ఇన్వెస్ట్మెంటు పెరిగే అవకాశాలు 200% ఉన్నాయి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా, సైట్ విజిట్కి రావాలన్నా మీకు 100% సపోర్ట్ చేయడానికి మీ వెంట ఉంటాం ఎప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.